బ్రేకింగ్ న్యూస్ కవిత పార్టీ పేరులో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. మొన్న ఆవిర్భావ సభలో పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు టీఆర్ఎస్. ఇప్పుడు స్వల్ప మార్పు చోటు చేసుకుంది. కవిత కొత్త పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన. తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ ఉంటుంది. కవిత పార్టీ పేరును అధికారికంగా గుర్తించింది ఎన్నికల సంఘం. తెలంగాణ రక్షణ సేనకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవలే పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు కల్వకుంట్ల కవిత. బంజారా హిల్స్ నివాసంలో కవితకు లేఖను అందజేశారు ఎన్నికల అధికారులు. ఇక కవిత కొత్త పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన. కవిత నూతన పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్. మొన్న పార్టీ పేరును ప్రకటించనా అని అభిమానులను ఉద్దేశిస్తూ అడిగి మరి పార్టీ పేరును ప్రకటించారు టీఆర్ఎస్ అని. టీఆర్ఎస్ కవిత పార్టీ పేరు, కానీ రాష్ట్రానికి బదులు రక్షణ ఉంటుంది పార్టీ పేరులో. తెలంగాణ రాష్ట్ర సేన కాకుండా తెలంగాణ రక్షణ సేన. తెలంగాణకు రక్షణ కవచంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే పార్టీని ఏర్పాటు చేశాము అని కవిత చెప్పారు. అయితే రాష్ట్ర సేన కాకుండా రక్షణ సేన పేరును ఈసీ ఆమోదించింది అధికారికంగా. లెటర్ను కవిత నివాసానికి వచ్చి అందజేసినట్టుగా తెలుస్తోంది. అధికారిక లేఖను కవితకు అందజేశారు. కవిత నివాసంలో ఎన్నికల అధికారులు అందజేశారు. కల్వకుంట్ల కవిత నూతనంగా ప్రారంభించిన పార్టీ పేరులో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. టీఆర్ఎస్ ఈ పదాల్లో ఎటువంటి మార్పు ఉండదు, కానీ తెలంగాణ రాష్ట్ర సేన ఈ పదాల్లో మాత్రం మార్పు చోటు చేసుకుంది. తెలంగాణ రక్షణ సేన. కవిత నూతన పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన. తెలంగాణ సంస్కృతికి తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే కవిత ఈ పార్టీని పెట్టారు. అది కూడా టీఆర్ఎస్ అనే పదాలు రావాలి అని, సెంటిమెంట్గా టీఆర్ఎస్ పదాలు రావాలి అనే కవిత ఈ పార్టీని పెట్టారు. అయితే కొన్ని పేర్లను కవిత ఈసీకి ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సేన కూడా ఒకటి అందులో. అంతేకాదు తెలంగాణ రక్షణ సేన, ఇలా 2-3 పేర్లను ఇచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో పార్టీని ఇవ్వడానికి కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి. మొదటి నుంచి కవిత తెలంగాణ రాష్ట్ర సేననే కావాలి అని కోరుకున్నారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో పార్టీ రాని పక్షంలో రెండో ఆప్షన్గా తెలంగాణ రక్షణ సేన ఈ పేరైనా ఇవ్వాలి అని ఈసీని కోరారు కవిత. సో తెలంగాణ రాష్ట్ర సేనకు కొన్ని ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన కవిత పార్టీకి ఈ పేరును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ ఉంటుంది. ఒకవేళ పార్టీ పేరు పదాల్లో ఏ మార్పు జరిగినా టీఆర్ఎస్ అనే ఈ 3 అక్షరాల్లోనూ మార్పు ఉండకూడదు అని కవిత భావించారు. టీఆర్ఎస్ఏ కావాలి అని కవిత అనుకున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర సేన కాకుండా తెలంగాణ రక్షణ సేన ఈ పేరైనా, ఎందుకంటే కవిత పెట్టే పార్టీయే తెలంగాణకు రక్షణగా ఉండాలి అని తొలి ఉద్దేశమే, మా పార్టీ మొదటి ఉద్దేశమే, రూట్స్ నుంచి మా ఉద్దేశమే తెలంగాణకు రక్షణ, తెలంగాణ సంస్కృతికి రక్షణ, తెలంగాణ ప్రజలకు రక్షణ, తెలంగాణ ఆస్తులకు రక్షణ, తెలంగాణ నీటికి రక్షణ. ఈ తెలంగాణ రక్షణ అనే ఉద్దేశంతోనే మా పార్టీని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ తెలంగాణ రక్షణ పేరునైనా పరిశీలించమని అడిగారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సేన కాకుండా తెలంగాణ రక్షణ సేన పేరును కవిత కొత్త పార్టీకి అంగీకరిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు అధికారికంగా కవిత నూతన పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన అని మరికొద్దిసేపట్లో కవిత ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తోంది. మా ప్రతినిధి రానా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రానా, కవిత కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్ఏ, కానీ రాష్ట్ర సేన కాకుండా రక్షణ సేనగా మారటానికి కారణం ఏంటి? ఎప్పుడైతే కవిత టీఆర్ఎస్ పదం పేరుతో పార్టీని పూర్తి స్థాయిలో ఆమె అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అనేక రకాల రాజకీయాల్లో కూడా డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆ పార్టీ సంబంధించిన మొదట్లో తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కూడా ఆమె రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఇదే ఇక మీదటి నుంచి పార్టీ పూర్తి పేరు ఉండబోతుందనేసి కూడా పార్టీకి సంబంధించిన క్యాడర్ నుంచి కూడా ఇదే సంకేతాలు వచ్చాయి. ఆ రకంగానే వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టారు ప్రతిరోజు. కాకపోతే ఇవాళ అనూహ్యంగా తెలంగాణ రక్షణ సేన అనే పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకుందనేసి ఎన్నికల సంఘం నుంచి అది గుర్తింపించిందంటూ కూడా దానికి సంబంధించిన లెటర్ను కూడా ఇవాళ కార్యాలయంలో ఆమెకి అందించారనేది కూడా ఇప్పుడు వార్తలు వస్తున్న నేపథ్యంలో చాలా వ్యూహాత్మకంగానే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారనేసి కూడా పొలిటికల్ సర్కిల్లో ఒక మాట వినిపిస్తుంది. ముఖ్యంగా
గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో టీఆర్ఎస్ ఉంది, తెలంగాణ రాష్ట్ర 2 పదాలు కలిశారు. మొన్న అనౌన్స్మెంట్ చేసినటువంటి ఈ పార్టీలో కూడా తెలంగాణ రాష్ట్ర సేన పేరుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర 2 పదాలు కలిసింది కాబట్టి ఒకవేళ తెలంగాణ సంబంధించిన గతంలో టీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది ఈ టీఆర్ పదం అనేది కొంతమంది అబ్జెక్షన్ చేస్తున్నట్టుగా సమాచారం అవుతుంది. వాళ్ళు కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేస్తుంది. లీగల్గా కూడా కొన్ని టెక్నికాలిటీస్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల కొంచెం హోల్డ్లో పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎందుకైనా మంచిది అంటే మనకి ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. తొలుత ఒక కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి పార్టీ గురించే, అవన్నీ సమసిపోతాయని చెప్పారు కవిత. పార్టీ ఆవిర్భావంలో బిగ్ టీవీ దాని గురించి మాట్లాడింది, అసోసియేషన్ అని కనబడింది, టిఆర్ఎస్ అని ఉండి ఆ కింద అసోసియేషన్ అని కనబడింది, తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్. అంటే పార్టీగా ఈసీ ఆమోదించక ముందు పార్టీ అని రాయకూడదు కాబట్టి అసోసియేషన్ అని రాశారు. ఒకవేళ 90% వస్తే తెలంగాణ రాష్ట్ర సేన, అది కాని పక్షంలో తెలంగాణ రక్షణ సేన అయినా వస్తుంది అని ఆలోచించి అక్కడ అసోసియేషన్ అని రాసి ఉంటుంటారు. అంతేనా? అలాగే అర్థం చేసుకోవాలా? ఎగ్జాక్ట్గా మీరు అన్నట్టుగా ఒక పాయింట్. కానీ మెయిన్ ఎక్కువగా అంటే మనం మాట్లాడినటువంటి వారితో కానీ లేకపోతే కొంతమంది క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి వారు చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా కొంతమంది కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. కానీ దీని జాప్యం అంటే గుర్తింపుకి సంబంధించిన అంశాన్ని జాప్యం చేసేదానికి కొంచెం ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ అవకాశం కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ అనౌన్స్మెంట్ చేశారు, నెక్స్ట్ ప్రజల్లో విరివిగా కూడా ఆమె కార్యక్రమాలు చేయాలని, పైగా ప్రజలతో మమేకం కావాలని కూడా కొన్ని ఆమె సంకల్పించిన నేపథ్యంలో ఆ వాటికి కూడా డిస్టర్బెన్స్ కాకూడదు. సో ఒక ఫ్లోలో వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో కూడా పార్టీ అధ్యక్షురాలు ఉంది కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని బేస్ చేసుకుని కొంతమంది కోర్టుకు వెళ్ళడము, దానివల్ల లేట్ అవ్వడం వల్ల చికాకులు అనేది ఎందుకులనే ఉద్దేశంతో కూడా ఆమె కూడా ఆలోచించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు టీఆర్ఎస్ కవిత ఇంకా ప్రకటన చేయకపోవడానికి కారణం ఏంటి? ప్రజల్లో కూడా కవిత ఇంకా ఈ తెలంగాణ రక్షణ సేన అంటూ ప్రకటన చేయకపోవడానికి కారణం ఏంటి? ఎగ్జాక్ట్గా మరొక హాఫ్ అన్ అవర్లో అఫీషియల్గా ఎవరైతే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి గుర్తింపుకు సంబంధించిన లెటర్ని ఆమె స్వయంగా రిలీజ్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అవంతా కూడా ప్రతులు పంపిస్తామనేసి కూడా అఫీషియల్గా కూడా ఒక మొత్తం అయితే ఒక నోట్ అయితే ఆమె చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కాకపోతే కవిత వేస్తున్నటువంటి రాజకీయ అడుగులే చాలా ఆసక్తికరంగా కనపడుతుంది. అంటే పార్టీ అనౌన్స్మెంట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, తర్వాత పార్టీ అనౌన్స్మెంట్కి జరగకముందు జరిగినటువంటి పరిణామాలు చాలా క్లారిటీగా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా పార్టీ పేరుని బయటకు రానికపోవడము, తర్వాత పార్టీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అసోసియేషన్ అనేది ఒక చిన్న ట్యాగ్ లైన్ వారు పెట్టుకోవడము, తర్వాత కన్ఫ్యూజన్ ఎందుకు, ఇటు పూర్తిగా క్యాడర్లో కూడా ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది అనేది ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరుతో బాగా అందుక విరివిగా పబ్లిసిటీ రావాలనే ఉద్దేశంతో కూడా క్యాడర్ కూడా అదే ఉద్దేశంతో కూడా ఆమె చెప్పడము, తర్వాత ఇప్పుడు రక్షణ సేన అని రావడం. సో పూర్తిగా చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలే జరుగుతున్నాయి. దాంతోపాటు ఏదో రకంగా మీడియాలోనే కానీ లేకపోతే ఒక చర్చ అనేది వస్తూనే ఉంది. సో అటెన్షన్ గ్రాబింగ్ అనేది చాలా క్లియర్గా అయితే మనకు కనపడుతుంది. సో వీటిల్లో అయితే మేము సక్సెస్ అయ్యామని కూడా ఈ తెలంగాణ రాష్ట్ర రక్షణ సేనకు సంబంధించినటువంటి క్యాడర్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది ఈ పేరు మార్చారని తెలియగానే ఇప్పుడు బంజారాల్స్ ఉన్నటువంటి కార్యాలయానికి కూడా చాలామంది కూడా చేరుకుంటున్నారు. ఇది నిజమా అబద్ధం అనేది కూడా కొంతమంది ఎంక్వైరీ కూడా చేస్తున్న నేపథ్యం. సో అఫీషియల్గా కూడా మీడియా ప్రతినిధులు కూడా కార్యాలయం నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన ప్రతులు ఇప్పుడు వస్తే మొత్తం పూర్తిగా తెలంగాణ రక్షణ సేన అనే పేరు అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఉండబోతుంది. దీని పేరు మీదే రేపటి నుంచి కూడా పూర్తి స్థాయి కార్యక్రమాలు ఉండబోతాయనేసి కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే చెప్తున్నారు. రోహిత్, రైట్. అంటే పార్టీ పేరును మార్చుకోవడానికి ఎవరైనా ఇప్పటికీ అభ్యంతరం తెలిపారా? లేదు, ఎన్నికల కమిషన్ మొదట్లోనే అభ్యంతరం తెలపడం ద్వారా గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి అనేది రాష్ట్ర సేన కాబట్టి సిమిలర్గా ఉంటుందనే అభ్యంతరం తెలపడం ద్వారానే కవిత ఇచ్చిన కొన్ని ఆప్షన్స్లో ఈ రక్షణ సేన అనేది సెకండ్ ఆప్షన్గా ఉంది అని అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఆ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా లీగల్గా వెళ్తారు, లేకపోతే ఎన్నికల సంఘాన్ని కూడా వీళ్ళు వెళ్ళబోతారు కొంతమంది. సో దీనివల్ల జాప్యం అనేది జరుగుతుంది. ఈ జాప్యం జరగడం వల్ల క్యాడర్లో కూడా ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. అంటే
పార్టీ ఏది, అసలైన పేరు ఏంటి, అసలైన సింబల్ ఏంటి అనేది కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. దానివల్ల కూడా కొంచెం గందరగోళం పరిస్థితులు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అవన్నీ పటాపంచలు చేయాలి, ఒక క్లారిటీ రావాలనే ఉద్దేశంతో పూర్తిగా ఈ నిర్ణయం తీసుకుంది. అంటే ఏ ఒక్క చిన్న అంశంలో కూడా మనకు ఇబ్బంది రాకూడదు అనేది కవిత ఆలోచించినట్టుగా మనకు సమాచారం ఉంది. దాని తగ్గట్టుగానే ఈ యొక్క కార్యాచరణలు కానీ, ఈ కార్యక్రమాలు కానీ, ఈ యొక్క నిర్ణయాలు కూడా చాలా వేగంగా కూడా ఆమె తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నిర్ణయాలే ఇప్పుడు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి, ఎందుకంటే నిర్ణయాలు కూడా చాలా వేగంగా తీసుకుంటున్నారు. సో వెంటనే పార్టీకి సంబంధించిన కీలక నేతలతో చర్చించడం కానీ, తర్వాత లీగల్ సెల్తో కూడా చర్చించడం కానీ, తర్వాత అదర్ పార్టీస్ కానీ ప్రత్యర్థులు ఏ విధంగా వాళ్ళు మనకు చెక్ పెట్టగలరో ముందుగానే ఊహించడం కానీ, ఊహించి వారికి చెక్ పెట్టే విధంగా కూడా తన బ్రాండ్ని కాపాడుకుంటూ టీఆర్ఎస్ అనే పదం వస్తూనే ఉంటుంది. కాకపోతే రక్షణ అనేది పదం యాడ్ అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా పైగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశంలో తెలంగాణ ప్రజల్ని రక్షించవచ్చు అనేది పదం కూడా బాగా సింబాలిక్గా ఉంటుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి సో పాజిటివ్ వైపు ఉంది ఈ పేర్లు అనేది కూడా పార్టీలో ఉన్నటువంటి చాలా సీనియర్ నేతలు కూడా వారు చెప్తున్న నేపథ్యంలో ఈ పేరునే ఎక్కువగా వారు ఫైనలైజ్ చేసుకుని ఇదే అంశాన్ని కూడా ఎన్నికల సంఘానికి వారు చెప్పారు. సో దాని దగ్గర ఇప్పుడు గుర్తింపు లభించింది. రాష్ట్రానికి మధ్యలో రక్షణ మారిన టీఆర్ఎస్ అనే కవిత కావాలి అనుకున్నది కూడా టీఆర్ఎస్ ఈ 3 అక్షరాలతో కూడిన పార్టీ కావాలి, అందులో పేర్లు ఎలాగున్నా పర్వాలేదు అని. సో రాష్ట్రానికి బదులు ఇప్పుడు రక్షణ మారినా పెద్దగా అభ్యంతరం ఏమీ లేదు, ఇబ్బంది కూడా లేదు, రైట్? ఎగ్జాక్ట్లీ, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా ఎవరు ఒకవేళ కోర్టుకి వెళ్ళినా లేకపోతే ఎన్నికల సంఘంకి వెళ్ళినా కూడా ఎటువంటి అభ్యంతరాలు రావు. సో తమ కార్యక్రమాలు ఆమె నిరంతరంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మిగతా మీద ఫోకస్ పెట్టి తగ్గించి పార్టీ కార్యక్రమాలు, పార్టీని ఎట్లా ప్రజల్లోకి మమేకం తీసుకురావాలి. ఎందుకంటే ఆల్రెడీ గతంలో టీఆర్ఎస్ అనే పదం చాలా బలంగా ప్రజల్లో ఉండిపోయింది. తర్వాత టీఆర్ఎస్ మీరు కొంతసేపు అందుబాటులోనే ఉండండి. కవిత నూతన పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ రక్షణ సేన అధికార ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే సార్. శ్రీకాంత్ గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర బదులు రక్షణ మారిన టీఆర్ఎస్ అనే అక్షరాల్లో ఎటువంటి మార్పు రాలేదు. అవునండి, అవునవును. సో ఏంటి అసలు ఈ మార్పు కారణం ఏంటండి? నిజానికి తెలంగాణను రక్షించేటువంటి బాధ్యత ఇవాళ మా భుజాల మీద పడ్డదండి. ఈ రోజు తెలంగాణను మొత్తం అధోగతి పాలు చేసిళ్ళు. ఇలా 12.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ 12.5 సంవత్సరాల్లో మొత్తం విధ్వంసానికి గురైపోయింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏమైనా కొద్ది గొప్ప మెరుగులు అంతో ఇంతో బాగు చేస్తారు అనుకుంటే నీళ్లు నిధులు నియామకాలపైన ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఒకవైపు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అదే పరిస్థితి దాపరించింది. కాబట్టి మేము ఏంటంటే ఈ తెలంగాణలో మొత్తం కూడా జాతీయ పార్టీలు తిష్ట వేసి ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతాన్ని ప్రేమించే పార్టీ, ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడేటువంటి పార్టీ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి అనుకున్నాం. అందులో భాగంగా కవిత గారు టీఆర్ఎస్ గా నామకరణం చేసి తెలంగాణ రాష్ట్ర సేనగా మేము నామకరణం చేస్తే కొన్ని మార్పులతోనే ఈ రోజు ఎలక్షన్ కమిషన్ మాకు తెలంగాణ రక్షణ సమితిగా అవకాశం ఇవ్వడం అనేటువంటి చాలా గొప్ప విషయం. ఇలా రాష్ట్ర ప్రజలందరూ దీన్ని అంటే ఏంటి, ఎందుకని మీరు ఫస్ట్ ఆప్షన్ గా రాష్ట్ర కోరుకున్నారు, సెకండ్ ఆప్షన్ రక్షణ ఇచ్చారా? లేదు దీనికంటే ముందు ఇంకొన్ని ఆప్షన్స్ ఉన్నాయా? ఇప్పుడు దీంట్లో ఏం జరిగిందంటే అనేక కుట్ర కోణాలు ఉన్నాయి. ఇప్పుడు మేము పార్టీగా అవతరిస్తున్నటువంటి తరుణంలో కనీసం నేను మొన్న సభ పెట్టుకున్న తర్వాతనే ఇలా ఆటోమేటిక్ గా కేసీఆర్ గారి పైన ప్రేమ వచ్చే విధంగా ఇవాళ పాలకపక్షం వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ ఉన్నది. ఇవాళ రాజగోపాల్ రెడ్డి అయితేనేమి, అంతేకాకుండా మన అడ్లూరు లక్ష్మణ్ గారు అయితేనేమి, వివేక్ గారు అయితేనేమి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితేనేమి, వీళ్ళందరూ అనేక విమర్శలు గుప్పిస్తా ఉన్నారు. మరి వాళ్ళకున్న లోపాయకార ఒప్పందం బీఆర్ఎస్ పార్టీతో ఏముందో మాకు అర్థం కావట్లేదు. కానీ వీళ్ళన్నీ అనేక రకాల ఆబ్జెక్షన్స్ పెట్టారు. చివరకు కొంతమందిని పురమాయించి కూడా కేసులు వేయించేటువంటి ప్రయత్నం కూడా చేసిళ్ళు. కాబట్టి అన్నింటినీ పరిగణనలో తీసుకున్నటువంటి కేంద్ర ఎన్నికల కమిషన్ మాకు అనుకూలంగా ఉండబడేటువంటి తెలంగాణ రక్షణ సమితి అనేటువంటి రక్షణ సేన అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి శుభపరిణామం. దీన్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తారని అనుకుంటున్నా. నిజంగా పండగ వాతావరణం అయితే ఉంది సార్ మా దాంట్లో. శ్రీకాంత్ గారు, నిజానికి రక్షణ సేన కూడా చాలా చాలా బాగుంది పేరు, సౌండింగ్ బాగుంది. అవును. కానీ రాష్ట్ర సేనకి ఏంటి అభ్యంతరాలు పెట్టింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ 100% బీఆర్ఎస్ పార్టీ తన పేరులో తెలంగాణ రాష్ట్ర అనగానే రాష్ట్ర ప్రయోజనాలను ఇలా తాకట్టు పెడుతుంటే కూడా సపోర్ట్ చేస్తలేరు. ప్రజా పోరాటాలను కానీ పూర్తిగా మర్చిపోయిళ్ళు. కేవలం ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయి ఉన్నారు. మీరు ప్రజా సమస్యలు ఎక్కలేరు, మీరు మరమరిచి అని చెప్పేసి కవితక్క గారు అనగానే తండ్రిని తిడతారా అని చెప్పేసి ఈ రోజు అనేక మంది స్పందిస్తా ఉన్నారు.
నిజంగా అసెంబ్లీకి రాకుండా ప్రజల చేత ఎన్నికబడిన నాయకుడు ఓ ప్రతిపక్ష నాయకుడు రాకపోవడం నిజంగా దుర్మార్గమైన విషయం. ఒకరొక ప్రభుత్వ లాయల్టీస్ అన్ని తీసుకుంటూ అసెంబ్లీకి రాకపోవడం, ప్రజా సమస్యలు ఎక్కడ ఉండకపోవడం, వెలుగుమట్ల సమస్య వచ్చింది, ఒకరొక 1200 ఎకరాల వికారాబాద్ సంబంధించిన అసెంబ్లీ భూములను ప్రజల దగ్గర నుంచి గుంజుకుంటున్నది ప్రభుత్వం ఒకరొక. ఇలా అనేక హైడ్రా కూర్చోవెళ్తారు. శ్రీకాంత్ గారు, ఇవన్నీ రేపు మీరు సభలోను మాట్లాడారు, రేపు మీరు ప్రజాక్షేత్రంలో కూడా అన్నిటి గురించే మాట్లాడతారు. సో ఇప్పుడు జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ ఏంటి అంటే, పార్టీ పేరు కోసం మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి, వచ్చిన అడ్డంకులు ఏంటి, పార్టీ పేరును ప్రకటించే సమయంలో కింద అసోసియేషన్ అని రాశారు, కొన్ని టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయని అన్నారు. అంటే ఎంత కష్టపడ్డారు పార్టీ పేరును TRS గా రిజిస్ట్రేషన్ చేయడానికి అన్న దాని గురించి తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. మేము 100% ఏంటంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు 2001 నుంచి మొదలుకుంటే 2014 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు కూడా అనేక మంది కార్యకర్తలు వాళ్ళ చెమటను రక్తాన్ని చిందించిల్లు. ఇలా రాజకీయ పునరీకరణలో భాగంగా ఉద్యమ ద్రోహులను తీసుకొని వాళ్ళ చెంతన చేర్చుకున్నారు. కాబట్టి మేము TRS అనేటువంటిది ప్రజల యొక్క భావోద్వేగం, అది ఆ భావోద్వేగం అనేటువంటిది ఉన్నది ప్రజలలో. కాబట్టి TRS అని చెప్పేసి నామకరణం చేయాలనుకున్నాం. అందులో మేము అనుకున్నది తెలంగాణ రాష్ట్ర సేన. బట్ దానికి అడ్డంకులు అనేక రకాలుగా సృష్టించిల్లు. తెలంగాణ రాష్ట్ర సమితి అని గతంలో వాళ్ళకు ఉన్నది కాబట్టి దాంతో వాళ్ళకి నష్టం జరుగుతుంది అనుకున్నారు కాబట్టి అనేక అడ్డంకులు సృష్టించిల్లు. మేము ఇచ్చినటువంటి 2 ఆప్షన్లలో మాకు ఈ ఆప్షన్ ఎలక్షన్ కమిషన్ అందించింది. ఇది TRS అనేటువంటి నామకరణం జరిగిన రోజు ప్రజలందరూ కూడా పులకించిపోయారు. మరొకసారి పునర్జీవనం పునర్వైభవం అనేటువంటి వస్తుంది. ఇది నిజంగా మేము ఆ రోజు కొట్లాడినటువంటి పేరు కదా. అనేక ఉద్యమాలు లిఖించడం, అనేక చారిత్రక కట్టడాలను లిఖించడం, ఒక సాగర ఆరం, ఒక మిలియన్ మార్చి, ఒక అసెంబ్లీ ముట్టడి, ఒక సడక్ బంధు, ఒక సకల జనుల సమ్మె, ఇవన్నీ కూడా TRS పార్టీ ఆ రోజులో జరిగినటువంటి ఉద్యమ చారిత్రక ఘట్టాలు. ఇవన్నీ ఆ పేరుతో వచ్చినాయి. ఇలా తెలంగాణ పదాన్ని నిషేధించుకొని భారత రాష్ట్ర సమితి అని చెప్పేసి పెట్టుకొని భారత ఎన్నికల వైపు భారతదేశ రాజకీయాల వైపు పయనిస్తున్నప్పుడు ఇంకా తెలంగాణ అస్తిత్వాన్ని ప్రమాదంలో వరించింది వేరే ఎవరో కాదు. నిజంగా TRS అనే పేరుతో మీరన్నట్టు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ గుండెకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది, విడదీయరాని సంబంధం ఉంది. అదే సమయంలో BRS కూడా TRS గా మారాలి అనే ప్రయత్నం చేస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అందుకే మీరు పెడుతున్న పార్టీ పేరుని అడ్డుకోవాలని చూసారా, TRSని అడ్డుకోవాలని చూసారా, లేదు తెలంగాణ రాష్ట్ర అనే పదాన్ని అడ్డుకోవాలని చూసారా, లేదు మీ పార్టీని అడ్డుకోవాలని చూసారా? శ్రీకాంత్ గారు నా మాట వినిపిస్తోందండి? శ్రీకాంత్ గారు కాల్ కట్ అయింది, ఒకసారి మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. TRS అనే